బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి మరియు విపరీతమైన గందరగోళం, అల్లర్లు, హింస. ఈ తరుణంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్ 17 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్కి వచ్చారు. చాలా హై సెక్యూరిటీతో ఆయన బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. బంగ్లాదేశ్లో వచ్చే ఫిబ్రవరి 12వ తారీఖున ఫస్ట్ టైం దాదాపు ఈ సంవత్సరన్నర కాలంలో ఇంటరిం ప్రభుత్వం ఎన్నికలు ప్రకటించి ఇప్పుడు ఎన్నికలు జరగబోతోంది ఫిబ్రవరి 12వ తారీఖున. ఆ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కంటెస్ట్ చేయబోతోంది. రీసెంట్గా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పైన ఇంతకు ముందున్న కేసులన్నీ ఆల్మోస్ట్ ఎత్తేశారు. అంతేకాదు ఖలీదా జియా, ఈయన తారిక్ రెహమాన్ వీళ్ళపైన ఉన్న కేసులు కూడా ఆల్మోస్ట్ ఎత్తేసి నిర్దోషులుగా తేల్చారనమాట. ఈ టైంలో ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాబోయే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయబోతోంది. ఇప్పటి వరకు పరిపాలన ఉన్న, అంటే సంవత్సరాల క్రితం వరకు పరిపాలన ఉన్న అవామీ లీగ్ను బ్యాన్ చేశారు. అవామీ లీగ్ పైన, షేక్ హసీనా పైన చాలా కేసులు పెట్టి అవామీ లీగ్ పైన ఆ కేసులని తేలేంత వరకు కూడా ఎలక్షన్స్లో అవామీ లీగ్ కంటెస్ట్ చేసే వీలు ఉండదన్నమాట. సో షేక్ హసీనా కానీ ఆవిడ పార్టీ అవామీ లీగ్ కానీ బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఇప్పుడప్పుడల్లా కంటెస్ట్ చేసే అవకాశం లేదన్నమాట. తారిక్ రెహమాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్. ఆయన తల్లి ఖలీదా జియా అనేక సార్లు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆవిడకి ఆరోగ్యం బాగాలేదన్నమాట. 17 సంవత్సరాల నుంచి తారిక్ రెహమాన్ లండన్లోనే ఉన్నారు. దాదాపు 2007 నుంచి కూడా తారిక్ రెహమాన్ లండన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన వయసు 60 సంవత్సరాలు. డిసెంబర్ 25వ తారీఖున తారిక్ రెహమాన్ లండన్ నుంచి ఢాకాకు వచ్చారు. అక్కడికి వచ్చి బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నా దేశ ప్రజల కోసం నాకు ప్రత్యేకమైన ప్లాన్ ఉంది అంటూ మార్టిన్ లూథర్ కింగ్ కోట్ను కూడా చెప్పుకొచ్చారనమాట. నా దేశ ప్రజల కోసం, దేశం కోసం, దేశాభివృద్ధి కోసం, దేశం యొక్క స్థితిగతులు మార్చడం కోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరందరూ హింసను విడాలి, స్టేబుల్గా ఉండాలి, పీస్ కావాలి అని చెప్పి ఆయన ప్రబోధించారనమాట. ప్రతి ఒక్కళ్ళు బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, అందరూ కూడా పీస్ఫుల్గా ఉండాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారనమాట. మనందరూ తెలుసు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కొడుకు. ఖలీదా జియా 4 దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలకంగా పాల్గొన్నారు. ఖలీదా జియా భర్త జియావుర్ రెహమాన్ 1981లో హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి కూడా ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టి 40 సంవత్సరాలుగా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆవిడ కొడుకు తారిక్ రెహమాన్ ఒకవేళ కనుక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కనుక ఎన్నికలు గెలిస్తే ప్రధాని అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.